సినిమా చేతిలో ఫస్ట్ కాపీ పట్టుకున్న తర్వాత నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను. ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ నాకు ఎక్కడో కొంతమంది ట్రాన్స్పరెంట్గా లేరని నాకు అర్థమైంది. చాలామంది నా ఫస్ట్ ఒక ప్రివ్యూ వేశాను నేను సినిమాది. అది చూసి చాలామంది అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ మాటల్లో ఆ రైట్స్ అన్ని రాయించండి, ఇస్తే మేము రిలీజ్ చేసి పెడతాం, ఈ మీడియేటర్స్ అన్నీ జరిగినాయి డిస్కషన్. తర్వాత నాకు ఒక నమ్మకం పోయింది, లేదు ఒక పని చేద్దాం, బిగ్ ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళని హెల్ప్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రోచ్ అవ్వడం జరిగింది. అందులో దిల్ రాజు గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ హీ వాజ్ బిజీ ఇన్ ద గేమ్ చేంజర్. ఆయనతో పాటు ఇంకా నేను ఇంకొన్ని ప్రొడక్షన్ హౌస్ బిగ్ నేమ్స్, బట్ నేను చెప్పను వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఆ ప్రొడక్షన్ హౌస్ హెడ్ టాప్ లెవెల్ వాళ్ళని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేము, మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎక్కడో రికమెండ్ చేయించుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మా సినిమా చూడండి, మీకు నచ్చితే మీరు ఆయనకు రిఫర్ చేయండి సార్ అని చెప్పి. ఆయన ఏమన్నాడు, సరే మా టీం అందరం వచ్చి సినిమా చూస్తాం, ముందు ఇక్కడ షో అన్నాడు. ఆ షో వేయాలంటే డబ్బులు అవుతుంది. సరే ఫిర్బీ మనం అసలే అప్పుల్లో ఉన్నాం, ఫిర్బీ డబ్బులు అరేంజ్ చేసి ఒక షో వేశాను నేను దాన్ని. సినిమా స్టార్ట్ అయింది, వాళ్ళు ఒక టైం ఇచ్చారు నాకు. సినిమా స్టార్ట్ అయింది, హీ వాస్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫోన్. బయట సినిమా స్టార్ట్ అయ్యి లోపల సినిమా తను బయట కూర్చొని ఉన్నాడు. సార్ ఆయన చూడాలి, ఫస్ట్ సినిమా చూసి పైన చెప్పాలి కదా, బాగుందా బాగాలేదా నువ్వు ఫస్ట్ చూస్తే కదా తెలిసేది.